హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా మీ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఈరోజు నాగుల చవితి కదండీ! ఈరోజు వ్లాగ్ ఈరోజే అప్‌లోడ్ చేస్తున్నాను. ఈరోజు చాలా ఎర్లీగా 4:00కే నిద్ర లేవాలి. నాగుల చవితి పూజ చాలా తొందరగానే కంప్లీట్ చేసేసుకోవాలని అనుకున్నాను గానీ, చాలా లేట్ అయిపోయిందనమాట. నేను నిద్ర లేచేటప్పటికి 5:00 అయింది. ఇంక ఇల్లంతా శుభ్రపరుచుకొని ఫ్రెష్ అయ్యి కిచెన్‌లోకొచ్చేసరికి దగ్గర దగ్గర 6:00 అయిపోయిందనమాట. ఇప్పుడు టైం 6:00 అయిందండి. ఇంకా కిచెన్‌లోకి వచ్చిన వెంటనే ఫస్ట్ పిల్లల కోసం బ్రేక్‌ఫాస్ట్ అయితే తయారు చేస్తున్నాను బాక్స్‌లో పెట్టడానికి కూడా. ఇడ్లీ బ్యాటర్ ఉంది. ఇడ్లీ పిండి ఉంటే గనక నేను ఒకరోజు ఇడ్లీ వేస్తాను. ఒకరోజు ఇడ్లీ పిండితో అట్ల కింద అలా వేస్తూ ఉంటాననమాట. నిన్న ఇడ్లీ ప్రిపేర్ చేశాను. అందుకని ఈరోజు ఇడ్లీ పిండితో అట్లు వేస్తున్నాను. నిన్న కూడా నేను వ్లాగ్ అయితే షూట్ చేశానండి. అంటే ఫ్రైడే రోజు వ్లాగ్ కూడా ఉంది. ఫ్రైడే వ్లాగ్ నేను సండే పెట్టడానికి లేదంటే సండే కుదరకపోతే గనక మండే రోజునైతే అప్‌లోడ్ చేస్తాను. ఇంకా ఫ్రైడే రోజు వ్లాగ్‌లో నేను ఈ కారప్పొడి అయితే తయారు చేశానండి. చాలా బాగా కుదిరిందనమాట. అది నేను ఫ్రైడే వ్లాగ్‌లోనే అప్‌లోడ్ చేస్తాను. అంటే రేపొచ్చే వ్లాగ్‌లో చూపిస్తాను. ఈ కారప్పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏంటి అనేది. మా పిల్లలకైతే ఈ కారపొడి రెసిపీస్ అన్నీ కూడా చాలా ఇష్టమండి. పల్లి కారపొడి గానీ, కంది పొడి, మునగాకు పొడి ఇట్లా ఏ కారపొడి తయారు చేసినా సరే చాలా ఇష్టంగా తింటారు. నిన్న ఇడ్లీలో కూడా కారపొడి వేసుకునే తీసుకెళ్లారనమాట బాక్స్‌లో. ఇంక ఈరోజు కూడా ఈ ఇడ్లీ పిండి అట్టు పైన చక్కగా కారపొడి వేసి, నెయ్యి వేసి కాలుస్తున్నాను. ఇంక చట్నీ ఏమి వద్దమ్మా కారపొడే కావాలి అన్నారు. సో, అందుకని ఆ విధంగా ఇడ్లీ పిండి అట్టయితే వేశాను. ఇంకిక్కడ ప్రసాదాల కోసం నేను బెల్లం తురుముతున్నానండి. నాగుల చవితి రోజున చిమ్లీ ప్రసాదం తయారు చేస్తారు. అలాగే చలిమిడి తయారు చేస్తారు. తేగలు, బుర్రగుంజు ఇవి కూడా పెట్టుకుంటారు కదండీ! అయితే ఇక్కడ తేగలు, బుర్రగుంజు ఇటువంటివేవి కూడా దొరకవు. ఇక్కడ వాళ్ళెవరికీ కూడా తెలీదు. అందుకని నేనిక్కడ సిమ్లీ అలాగే చలిమిడి తయారు చేస్తున్నాను. సో, బెల్లం అయితే తురిమి పెట్టుకున్నానండి. చిమ్లీ కోసం నేనిక్కడ నువ్వులు తీసుకుంటున్నాను. ఒక కప్పు నువ్వులు తీసుకుంటే గనక అందులో పావు కప్పు గానీ, లేదంటే హాఫ్ కప్ గానీ మనం బెల్లం వేసుకోవాలి. కొంతమంది నువ్వులు ఫ్రై చేస్తారండి. ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు గానీ, అత్తయ్య గారు వాళ్ళు గానీ నువ్వులేమి ఫ్రై చేయరనమాట. పచ్చిగానే అట్లాగే తయారు చేస్తారు. అయితే వాళ్ళు మిక్సీ జార్‌లో ఏమి వేయరండి. చక్కగా రోట్లో దంచితే గనక ఆ నువ్వుల్లోంచి ఆయిలొచ్చి మనం అందులో అంటే నువ్వులు కొంచెం దంచేసిన తర్వాత అప్పుడు బెల్లం వేసి దంచుతారనమాట. ఆ విధంగా దంచడం వల్ల మంచిగా జిగురొచ్చి, ఆ చిమ్లీ తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. అంత రుచిగా ఉంటుందనమాట. బట్ ఇక్కడ రోళ్ళవి అవైలబుల్ ఉండవు కాబట్టి నేనైతే మిక్సీ జార్‌లో వేస్తున్నాను. నేనైతే సిమ్లీ ఎక్కువగా తయారు చేసుకుంటూ ఉంటానండి. నాకిష్టం. పండుగతో సంబంధం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకొని తింటూ ఉంటాను. ఇంకిక్కడ నువ్వులు ఒకసారి మనం మిక్సీ జార్‌లో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో మనం తినే స్వీట్‌ని బట్టి గానీ, లేదంటే ఒక కప్ నువ్వులు తీసుకుంటే గనక మీరు స్వీట్ తక్కువ తింటే పావు కప్పు వేసుకోండి బెల్లం. కొంచెం ఎక్కువ తింటాము స్వీట్ అనుకుంటే గనక ఒక హాఫ్ కప్ అలా వేసుకోవచ్చు. హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువే వేసుకోండి. మరీ ఎక్కువైనా తినడానికి బాగోదు. సో, ఈ విధంగా వేసుకొని మనం బెల్లం కూడా వేసి ఒకసారి తిప్పితే గనక ఈ విధంగా మనకి సిమ్లీ రెడీ అయిపోతుంది. పొడి పొడిలాడుతూ ఉంది అని అనుకుంటే గనక కొంచెం ఒక 2, 3 డ్రాప్స్ మనం వాటర్ వేసుకుంటే గనక ఆ బెల్లం మొత్తం జిగురొచ్చి చిమ్లీ అనేది రెడీ అవుతుందనమాట. చిమ్లీ ప్రసాదం తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకొక పక్కన పిల్లల్ని కూడా రెడీ చేస్తున్నానండి. వాళ్ళకైతే ఇడ్లీ పిండి అట్టు వేసి ఇచ్చాను తింటున్నారు. ఈరోజు ఇంకా రాగి జావ తయారు చేయడం కుదరలేదనమాట. మార్నింగ్ టైమ్‌లో వీళ్ళకి రాగి జావ కూడా చేసేస్తాను గదా! ఇంక రాగి జావ అయితే చేయలేదు. ఇడ్లీ పిండి అట్టు అయితే వేశాను. మార్నింగ్ టైమ్‌లో వాళ్ళకి ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ అయితే మాత్రమే ఇట్లా తింటారండి. లేదంటే రాగి జావ తాగేసి ఒక బాయిల్డ్ ఎగ్ తిని వెళ్ళిపోతారు. ఈరోజు ఎగ్స్ ఏమి బాయిల్ చేయలేదు. ఇడ్లీ పిండి అట్టు వేసిచ్చాననమాట. వాళ్ళు తింటున్నారు రెడీ అయ్యి. ఇంక ఇక్కడ ఒక పక్కన నేను చలిమిడి కూడా తయారు చేస్తున్నాను. మన దగ్గర పొడి బియ్యపు పిండి ఉంటే గనక చాలా సింపుల్‌గా ఈ విధంగా మనం చలిమిడి తయారు చేసేసుకోవచ్చండి. ఒక కప్పు బియ్యపు పిండి తీసుకుంటే గనక ఒక హాఫ్ కప్ వరకు బెల్లం వేసేసుకొని అందులోనే స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసుకొని ఈ విధంగా ఒకసారి కలిపేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ముద్దలాగా చేసుకుంటే చలిమిడి రెడీ అయిపోతుంది. ఇందులో మీ దగ్గర అవైలబుల్ ఉంటే గనక కొంచెం కొబ్బరి తురుము కూడా వేసుకోండి. చలిమిడి రుచి చాలా బావుంటుందనమాట. అత్తయ్య గారు వాళ్ళు, అమ్మ వాళ్ళేంటంటే బియ్యం నానబెట్టి, ఆ బియ్యాన్ని దంచి అందులో కొబ్బరి, బెల్లం వేసి చలిమిడి తయారు చేస్తారనమాట.
అంటే బియ్యంతో నానబెట్టిన బియ్యంతో తయారు చేస్తారండి. యాక్చువల్లీ మనం నాగుల చవితికి బియ్యం నానబెట్టి దంచి చలిమిడి తయారు చేసుకోవాలనమాట. అదే పద్ధతి. అయితే ఇక్కడ ఇంకా అవన్నీ అవైలబుల్ ఉండవు కాబట్టి నేనైతే బియ్యపు పిండితో డైరెక్ట్ చలిమిడి చేసేస్తూ ఉంటాను. బట్ ఆ విధంగా తయారు చేసుకున్న చలిమిడి చాలా బావుంటుందండి. బలం కూడా మనకి. నాగుల చవితి రోజున మనం తయారు చేసుకునే ఈ ప్రసాదాలు మన హెల్త్‌కి కూడా చాలా మంచివండి. మనం ఏ ఫెస్టివల్ అయినా సరే, ఆ ఫెస్టివల్‌లో పెట్టే ప్రసాదాలు ఏవైనా సరే మన హెల్త్‌కి, ఆ ప్రసాదాలకి చాలా సంబంధం ఉంటుందనమాట. ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయ్యే టైం కాబట్టి, ఈ టైంలో మనం ఈ విధంగా నువ్వులు, బెల్లంతో చిమ్లి ఆహ్, అదే విధంగా బియ్యం కలిపిన ఈ కాంబినేషన్స్ తినటం వల్ల ఒంట్లో వేడి ప్రొడ్యూస్ అవుతుందండి. మన శరీరానికి కూడా చాలా బలం అనమాట. సో, ఇక్కడ నేను చలిమిడి, చిమ్లి, అలాగే పాలు ఆహ్, చలివిడి తయారు చేసుకున్న ప్రతిసారి పక్కన వడపప్పు కూడా ఉండాలండి. అలాగే పానకం కూడా తయారు చేసుకున్నాను. సో, నాగుల చవితి ప్రసాదాలైతే చాలా సింపుల్‌గా ఈ విధంగా నేను తయారు చేసుకున్నాను. ఇంకా తేగలు, బురుగుంజి ఇవన్నీ కూడా ఇక్కడ ఉండవండి. సో, ఇవే ప్రసాదాలనమాట మాకైతే ఇప్పుడు. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు రెడీ అయిపోయి గుడికైతే వెళ్తున్నారు. నేను ఎవ్రీ మండే మార్నింగ్ టైమ్‌లో వీళ్ళకి రాగి చెంబులో నీళ్ళు వేసి ఇస్తాననమాట. ఇంక టెంపుల్‌కి వెళ్ళి అక్కడ పువ్వులవి కోసి వాటర్‌లో వేసుకొని శివయ్యకి వేసొస్తారండి. నమస్కారం చేసుకొనొస్తారు. ఇంక ఈరోజు నాగుల చవితి కదా! అందుకని ఇంక వాళ్ళిద్దరిని టెంపుల్‌కైతే పంపిస్తున్నాను. వెనకాల అర్జున్ కూడా వెళ్తున్నారు. ఏం అల్లరి చేస్తారో ఏంటో అని. ఇక్కడ వాళ్ళెవరు కూడా నాగుల చవితి పూజలేమి చేసుకోరండి. అసలు నాగుల చవితి అంటే ఏంటో కూడా వీళ్ళకి తెలీదనుకుంటా. నాగుల చవితనే కాదండి, కార్తీక మాసం కూడా వీళ్ళు పెద్దగా ఏమి సెలబ్రేట్ చేసుకోరు. అంటే మనం ఉదయాన్నే లేచి కార్తీక స్నానాలు చేస్తాము, నదీ స్నానాలు చేస్తాం, దీపాలవి పెట్టుకుంటాం కదండీ! అలా ఇక్కడేమి ఉండదనమాట. కార్తీక మాసం వీళ్ళు పెద్దగా ఏమి పూజలవి చేసుకోరు. రేపు నాగపంచమి కదండీ! నాగపంచమి మాత్రం వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ చూసాను కదా! నాగపంచమి రోజు మాత్రం ఎర్లీ మార్నింగ్ టెంపుల్ దగ్గరికి చాలామంది పూజ చేయడానికి అవి వస్తారండి. అలాగే టెంపుల్ దగ్గర చాలామంది లేడీస్ గాజులు పంచుతూ ఉంటారు. స్టిక్కర్ ప్యాకెట్స్, బొట్టు, తిలకం ఇట్లా పంచుతూ ఉంటారనమాట. సో, నాగపంచమి మాత్రం సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు టెంపుల్‌కి వెళ్ళొచ్చి స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నారండి. ఈరోజు సాటర్డే కదా! ఒక 1 అవర్ ముందొచ్చేస్తారనమాట. మామూలుగా 7:30 నుంచి 2:00 వరకు స్కూల్ కదండీ! ఈరోజు 1:00కే వచ్చేస్తారు. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ కిచెన్‌లోకైతే వచ్చేసాను. ఈరోజు నాగుల చవితి, అందులోనూ శనివారం కదండీ! కార్తీక మాసంలో ఇంకా శనివారాలు నేను పిండి దీపాలు పెట్టుకుంటూ ఉంటానండి. అందుకని స్వామివారికి పిండి దీపం పెట్టుకుందాము అని ఆహ్, పిండి ప్రమిదలైతే తయారు చేసుకుంటున్నాను. బియ్యపు పిండిలో మనం కొంచెం బెల్లం, అలాగే కొంచెం ఆవు నెయ్యి వేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా మెదుపుతూ కలపండి. అంటే పిండి ప్రమిదలు కొంతమందికి క్రాక్స్ వచ్చేస్తూ ఉంటాయి కదా! పగుళ్ళొస్తూ ఉంటాయి కదండీ! పగుళ్ళొచ్చిన ప్రమిదలు స్వామివారికి పెట్టకూడదని అంటూ ఉంటారు. సో, అందుకని మీరు పర్ఫెక్ట్‌గా పిండి ఏ విధంగా కలుపుకోవాలి అనేది చూపిస్తున్నాను. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఈ విధంగా పిండిని మెత్తగా ఈ విధంగా చేతులతో మెదుపుతూ కలిపితే మనకి ఆ జిగురు అనేది వస్తుందండి. మీరు డైరెక్ట్ పైపైనే కలిపేస్తే అలా జిగురు రాదనమాట. ఇలా మనం చేతులతో మెదుపుతూ కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలిపితేనే ఈ విధంగా జిగురు వస్తుందనమాట పిండి. కొంతమంది ఇందులో జిగురు రావటం కోసం అరటిపండు కూడా మిక్స్ చేస్తూ ఉంటారండి. మీరు కావాలంటే బెల్లంతో పాటుగా ఒక చిన్న అరటిపండు ముక్క కూడా మిక్స్ చేసుకుంటే మనకి ఆ జిగురు అనేది వస్తుందనమాట. ప్రమిదలు మంచిగా వస్తాయి. ఇప్పుడు ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత మీకు ఎన్ని ప్రమిదలు కావాలో అన్ని ఆ సైజు ఈ విధంగా రౌండ్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ ప్రమిదలు చాలామంది చాలా రకాలుగా తయారు చేస్తూ ఉంటారండి. అయితే నేను ఏ విధంగా తయారు చేస్తాను అనేది చూపిస్తాను. ఈ విధంగా పిండిని రౌండ్‌గా చేసుకున్న తర్వాత టీ గ్లాస్ ఉంటుంది కదండీ! చిన్న టీ గ్లాసు. ఆ గ్లాస్‌ని మధ్యలో పెట్టి ఈ విధంగా రౌండ్‌గా మనం చుడితే గనక మనకి ఆ ప్రమిద షేప్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా చేయడం కష్టంగా ఉంది, మాకు రావట్లేదని అనుకుంటే గనక మీరు ప్రమిదలు ఉంటాయి కదండీ ఇంట్లో. ఆ ప్రమిదలో పెట్టేసి ఆ ప్రమిద షేప్ వచ్చేలాగా ఒత్తుకోవచ్చు.
ఇలా రావట్లేదు అనుకునేవారు ఆ విధంగా తయారు చేసుకోండి. ఇలా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇది కూడా చాలా సింపుల్ అనమాట. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న గ్లాస్ ఉంది కదండీ! ఆ గ్లాస్ లోపల కొంచెం పిండి చల్లేసి, ఈ పిండి మొత్తం గ్లాస్‌లో పెట్టేసి మధ్యలో ఆహ్, చపాతీ కర్ర ఉంటుంది కదండీ! సో, దాంతో ఇట్లా లోపలికి ప్రెస్ చేస్తున్నారనమాట. సో, మనకు కొంచెం పొడవుగా పిండి దీపాలొస్తున్నాయి. ఆ విధంగా పొడవుగా వస్తే గనక మనం నామాలవి పెట్టుకుంటే గనక చాలా చక్కగా కనిపిస్తాయి. ఆ విధంగా కూడా పిండి దీపాలు ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా చేసి చూపిస్తాను. ఇంకిక్కడ నేను పిండి దీపాలు చేసుకొని, ఆవు నేతితో దీపాలైతే పెట్టుకున్నాననమాట ఈరోజైతే. చాలా బాగా ప్రశాంతంగా పూజైతే చేసుకున్నానండి నాగుల చవితి పూజ. ఇంకిక్కడ ఆహ్, పుట్టకి వెళ్ళడం, పూజ చేసుకోవడం ఏమీ ఉండదు కాబట్టి ఎవ్రీ ఇయర్ నాగుల చవితికి నేను ఇదే విధంగా ఇంటి దగ్గరే పూజైతే చేసుకుంటానండి. నిన్న నేను పెట్టిన వీడియోలో ఒకరు కామెంట్ చేశారండి. మీరు ఎడమ చేతితో హారతిస్తున్నారు, కుడి చేత్తో గంట పట్టుకున్నారేంటి అని. ఒక్కొక్కసారి ఫ్రంట్ కెమెరాతో మనం వీడియో షూట్ చేసుకున్నప్పుడు రివర్స్‌లో కనిపిస్తూ ఉంటుందండి. ఎడమ చేతితో భోజనం చేస్తున్నట్టు, ఎడమ చేత్తో పూజ చేస్తున్నట్టు ఇట్లా కనిపిస్తూ ఉంటుందనమాట. నేను ఎడిటింగ్‌లో ఒక్కొక్కసారి సెట్ చేసుకుంటాను గానీ, ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను. అప్పుడు మీకలా కనిపిస్తూ ఉంటుంది. బట్ నేను ఎడమ చేత్తో హారతి ఇవ్వట్లేదండి. కుడి చేత్తోనే అన్నీ చేసుకుంటాను. బట్ ఒక్కొక్కసారి ఫ్రంట్ కెమెరా ఆన్ చేసినప్పుడు అలా కనిపిస్తూ ఉంటుందనమాట. ఈ ఇయర్ నాగుల చవితి పూజ చాలా సింపుల్‌గా ఇంటి దగ్గరే ఈ విధంగా నేను చేసుకున్నాను. మనం ఎక్కడున్నా సరే మన పద్ధతులు, మన పూజలు, మన వ్రతాలు మనం మర్చిపోలేము కదండీ! ఎలాగైనా సరే వాటిని సెలబ్రేట్ చేసుకోవాలి అనే అనుకుంటాము. కొన్ని వస్తువులు దొరికినా, దొరకకపోయినా సరే ఉన్న వాటితోనే తృప్తిగా పూజ అయితే చేసుకుంటాననమాట నేను. మార్నింగ్ టైమ్‌లోనే చక్కగా ఈ విధంగా ఇంట్లో దీపాలు పెట్టుకొని పూజ చేసుకుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది కదండీ! సో, ఒక తెలియని ఆనందం అయితే ఉంటుంది. ఇంకా కింద పార్క్‌లో టెంపుల్ ఉంటుంది కదండీ! సో, ఇంట్లో ఏ పూజ చేసుకున్నా కూడా పూజ అయిపోయిన తర్వాత కింద టెంపుల్‌కి కూడా వస్తూ ఉంటానండి. ఇంకా శివయ్య దగ్గర పెట్టడానికి పిండి ప్రమిద కూడా తయారు చేసుకున్నాను. అందులో ఇంకా ఆవు నేతి దీపాలు కూడా వేసుకొని టెంపుల్‌కైతే వచ్చాననమాట. ఈ టెంపుల్ మీరు చాలా సార్లు చూసారు కదండీ! లాస్ట్ వీడియోలో కూడా నేను చూపించాను. ఇది శ్రీరాముడి టెంపుల్ అనమాట. పక్కన శివయ్య కూడా ఉంటారు. ఇంకా శివయ్యకి త్రిదళాలు, తులసి ఇవన్నీ కూడా సమర్పించి జలాభిషేకం చేసి పూజ అయితే చేసుకుంటున్నాను. మనం శివలింగానికి పూజ చేస్తున్నప్పుడు శివలింగానికి ఎదురుగా నించుని పూజ చేస్తాం కదండీ! ఇక్కడ వారు మాత్రం వెనకాల నుంచిని చేస్తారనమాట. అంటే ఆ పాము పడగకి ముందు నుంచిని పూజ చేయరండి. వెనకాల నుంచిని చేస్తారనమాట. మనమైతే ఈ విధంగా ముందు నుంచే పూజ చేస్తాం గదా! మనం ఈ విధంగా ముందు నుంచి చేస్తే వాళ్ళు విచిత్రంగా చూస్తూ ఉంటారండి. వాళ్ళందరూ మాత్రం వెనక నుంచినే చేస్తారనమాట. ఎందుకలా చేస్తారో అనేది నాకు తెలీదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పద్ధతయితే ఉంటుంది కదండీ! ఇంకిక్కడ నేను పిండి దీపం పెట్టి నమస్కారం చేసుకుంటున్నాను. నా పూర్తి పేరు మీలో చాలా మందికి తెలీదు కదండీ! నా పేరు నాగలక్ష్మి. అమ్మకి నేను కడుపులో ఉన్నప్పుడు పెద్ద నాగుపాము కలలో కనిపించేదంటండి. అందుకని నేను పుట్టిన తర్వాత నాకు నాగలక్ష్మి అని పేరు పెట్టుకుంది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అందరూ కూడా అంటే మా పిన్నిలు, బాబాయిలు, అత్తయ్యలు అందరూ గూడా నన్ను నాగా అని పిలుస్తారండి. నాగా, నాగొదిన, నాగక్క, నాగత్తయ్య అంటే నా మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు నాగత్తయ్య అని పిలుస్తారు. ఆ విధంగా మా ఇంట్లో అందరూ కూడా నన్ను నాగా అని పిలుస్తారు. ఇంక నా చిన్నప్పటి నుంచి నేను పుట్టిన దగ్గర నుంచి ఇంట్లో నాగుల చవితి పూజ, అలాగే సుబ్రహ్మణ్య షష్ఠికి పూజలు చాలా బాగా చేస్తదనమాట మా అమ్మ. ఈ నాగుల చవితి రోజునైతే మాత్రం అసలు ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా ఎక్కడ పొట్టుంటే అక్కడికి వెళ్ళాల్సిందే. ఇంక అక్కడ పూజ చేసి రావాల్సిందే. ఒకవేళ ఏ కారణం చేతైనా సరే ఈ నాగుల చవితి రోజు పూజ మిస్ అయితే గనక సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వస్తుంది కదండీ! నెక్స్ట్ మంత్ 2 మంత్స్ తర్వాత వస్తుంది. ఆ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున పూజ చేసుకుంటారనమాట. నాగుల చవితి రోజున ఎవరైనా పూజ చేసుకోవడం కుదరకపోతే గనక సుబ్రహ్మణ్య షష్ఠి రోజున చేసుకుంటారు. ఆ విధంగా ఎవ్రీ ఇయర్ నా చిన్నప్పుడు అస్సలు మిస్ అవ్వకుండా నాగుల చవితి పూజలు అవన్నీ కూడా మా అమ్మ చాలా బాగా చేయించేదండి. నేను ఇప్పుడు చేస్తున్న ఈ పూజలు ఇవన్నీ ఏవైనా సరే అండి, మా అమ్మ ఎలా చేసిందో అలాగే చేస్తాననమాట. మా అమ్మ చిన్నప్పటి నుంచి కార్తీక మాసం పూజలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చేసేదండి. అమ్మని చూసి అన్నీ నేర్చుకున్నాను. ఇంకిక్కడ
ఇది రామాలయం అని చెప్పాను కదండీ! శ్రీరాముడి టెంపుల్ అనమాట. లోపల విగ్రహాలు నిజంగా నాకు ఈ టెంపుల్‌కొస్తే అలా స్వామివారిని చూస్తూ కూర్చుంటాననమాట. సీతారామ లక్ష్మణ విగ్రహాలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో! ప్రతిరోజు ఈ విధంగా చక్కగా అలంకరిస్తారండి. అవేసే వస్త్రాలు అవన్నీ కూడా చాలా బాగా అలంకరిస్తారనమాట. ఇంకా విగ్రహాల్ని నాకు అలాగే చూడాలి అనిపిస్తుంది. అందంగా భలే ఉంటాయన్నమాట ఇక్కడ విగ్రహాలైతే. సో, చాలా బావుంటుంది టెంపుల్. చిన్నగానే ఉంటుంది గానీ, చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇంకా కొంతసేపు ప్రశాంతంగా గుడి దగ్గర కూర్చొని ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇంటికొచ్చిన వెంటనే ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. మార్నింగ్ నుంచి అసలు వాటర్ తాగలేదనమాట. ఇంక పూజ అంతా అయిపోయింది కదండీ! వాటర్ అయితే తాగుతున్నాను. ఈరోజు శనివారం ప్లస్ నాగుల చవితి ప్లస్ కార్తీక మాసం గదండీ! సో, ఉపవాసం ఉన్నాననమాట. ఎవ్రీ సాటర్‌డే నేను ఉపవాసం ఉంటాను. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి 6 తర్వాత ఆహ్, తింటాననమాట. టిఫిన్ ఏదైనా తయారు చేసుకొని తింటాను. లేదంటే ఒక్కొక్కసారి ఫ్రూట్స్ తింటాను. మరి ఉపవాసం అన్నారు కదా! వాటర్ తాగుతున్నారేంటి అని అంటారేమో! కొంతమంది ఉంటారండి అసలు వాటర్ కూడా తాగకుండా కటిక ఉపవాసం అయితే ఉంటారు. అలా ఉండడం అంత మంచిది కాదండి. ఇలా చెప్పొచ్చో లేదో అంటే ఎవరిష్టం వారిదిలెండి. బట్ వాటర్ కూడా తాగకుండా ఉపవాసం ఉంటే గనక ఒక్కొక్కసారి బాడీ డీహైడ్రేట్ అయిపోతుందండి. సో, నేనైతే వాటర్ తాగుతాననమాట. ఇంక డే మొత్తం 1 అవర్‌కొకసారి అట్లా వాటర్ తాగుతూ ఉంటాను. ఇంక ఈవినింగ్ మాత్రం ఏదైనా టిఫిన్ తయారు చేసుకొని తింటాననమాట. ఇంక ఈరోజైతే ఫుల్లుగా మబ్బు పట్టేసి క్లైమేట్ అయితే చాలా డల్‌గా అలా ఉందనమాట. తెల్లవారుజామున అయితే వర్షం పడింది గానీ, ఇంక తర్వాత వర్షం లేదు. బట్ ఫుల్లుగా మబ్బు పట్టేసి ఉంది. ఇంకిక్కడ ఇప్పుడిప్పుడే వింటర్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఇప్పుడు క్లైమేట్ కూడా చేంజ్ అయింది కదండీ! ఇంకా వర్షం, మబ్బు, మేఘాలు అలా ఉంటుంది గదా! ఇంకా హాట్ వాటర్ తాగడం అయితే స్టార్ట్ చేశామండి. ఇక్కడ వింటర్‌లో అసలు మనం కోల్డ్ వాటర్ అంటే చల్లటి నీరు అస్సలు తాగలేము. కంపల్సరీ హాట్ వాటరే తాగాలి. ఇంకిప్పుడు క్లైమేట్ కూడా చేంజ్ అయింది గాబట్టి పిల్లలకి కొంచెం గొంతు నొప్పి అలా అంటున్నారనమాట. మా హస్బెండ్ కూడా గొంతు నొప్పి అంటున్నారు. అందుకని ఇంకా హాట్ వాటర్ కాసి ఒక ఫ్లాస్క్‌లో అయితే వాటర్ బాటిల్‌లో అయితే వేసేసాను. ఆ బాటిల్‌లో మనం హాట్ వాటర్ వేసుకుంటే ఒక 2 డేస్ వరకు వాటర్ వేడిగానే ఉంటుందండి. అది మేము యూపీ వచ్చిన స్టార్టింగ్‌లో తీసుకున్నామనమాట. యూపీ వచ్చింది మేము వింటర్‌లోనే గాబట్టి అప్పుడు తీసుకున్న వాటర్ బాటిల్ అండి. చాలా బాగా యూజ్ అయింది. మిల్టన్ కంపెనీదనమాట. అటువంటి బాటిల్స్ 2 ఉన్నాయి. వింటర్‌లో కంపల్సరీ ఆ బాటిల్స్ తీసి యూజ్ చేసుకుంటూ ఉంటాను. నాకు వింటర్‌లో ఆ బాటిల్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకిక్కడ ఆయిల్ నిండుకుంది. ఆయిల్ బాటిల్‌లో కూడా ఆయిల్ వేసేసుకున్నాను. ఇంకా ఈరోజు లంచ్‌లోకి నేను మీల్ మేకర్ పొటాటో కర్రీ అయితే తయారు చేస్తున్నాను. కొంచెం హాట్ వాటర్ ఈ విధంగా ఒక గిన్నెలోకైతే తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం మీల్ మేకర్ వేసి నానబెడుతున్నాను. హాట్ వాటర్‌లో మనం కొంతసేపు మీల్ మేకర్‌ని నానబెట్టుకున్న తర్వాత ఆహ్, ఏ కూరైనా అంటే మీల్ మేకర్‌తో ఏ రెసిపీ తయారు చేసుకుంటున్నా సరే హాట్ వాటర్‌లో నానబెట్టుకున్న తర్వాతే యూజ్ చేసుకోవాలి కదండీ! అందులో కొంతమంది కొంచెం సాల్ట్ కూడా వేస్తారు. ఎందుకంటే మీల్ మేకర్ కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి సాల్ట్ వేసి నానబెట్టుకుంటే అవి కొంచెం మనకి తింటున్నప్పుడు కొంచెం రుచిగా ఉంటుంది అని కొంతమంది సాల్ట్ కూడా వేస్తారు గానీ నేనైతే సాల్ట్ వేయలేదు. ఈ కర్రీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఫస్టు బంగాళాదుంప ముక్కలు చిన్నగా కట్ చేసుకొని ఆయిల్‌లో ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మీరు ఈ బంగాళాదుంపతో ఏ రెసిపీ తయారు చేస్తున్నా సరే ఆయిల్‌లో కొంచెం ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత రెసిపీ తయారు చేసుకుంటే గనక టేస్ట్ చాలా బా వస్తుందండి. ఎప్పుడైనా అంటే ఎప్పుడు ట్రై చేసి ఉండకపోతే గనక తప్పకుండా ఈ విధంగా మీరు బంగాళదుంప కర్రీస్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఫ్రై గానీ, కర్రీ గానీ ఏది తయారు చేస్తున్నా సరే ఒకసారి ఆయిల్‌లో ఈ విధంగా ఫ్రై చేసి తీసేసి అప్పుడు కర్రీ తయారు చేసి చూడండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇంక నేను కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలన్నీ కూడా ఆయిల్‌లో ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసి తీసుకుంటున్నాను. ఈ మీల్ మేకర్ బంగాళదుంప కర్రీ చపాతీల్లోకి చాలా బావుంటుందండి. అంటే రోటీస్‌లోకి అలాగే రైస్ ఐటెమ్స్‌లోకి బిర్యానీలోకి గానీ, వెజిటబుల్ రైస్‌లోకి గానీ, జీరా రైస్, పుదీనా రైస్ ఇట్లా రైస్ ఐటెమ్స్‌లోకి ఈ కర్రీ చాలా బావుంటుందనమాట. ఇంకా ఈ బంగాళాదుంప ముక్కలన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్‌లో ఇంక నేను ఎక్స్‌ట్రా ఆయిల్ ఏమి వేయలేదండి. అదే ఆయిల్‌లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఇది మీరు ఆనియన్స్, పచ్చిమిర్చి రైస్‌లోకి కూడా కాకుండా వేసి రోటీస్‌లోకి ఆనియన్స్ లేదంటే మంచిగా బిర్యానీ మగ్గే వరకు ఐటెమ్స్‌లోకి ఫ్రై తయారు చేసుకోవాలి. చేసుకోవాలి అనుకుంటే గనక ఆనియన్స్ మిక్సీ పట్టేసుకోండి. అంటే ఆనియన్స్ కొంచెం పేస్ట్ లాగా తయారు చేసి వేసుకుంటే మనకి ఆ గ్రేవీ థిక్ గ్రేవీ వస్తుందనమాట. గ్రేవీ బా వస్తుంది. అది మనకి రోటీస్‌లోకి బావుంటుందనమాట. ఇంకా ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత
ఒక 2 టమాటోస్‌ని నేను ఈ విధంగా మిక్సీ పట్టుకున్నానండి. ప్యూరీ లాగా తయారు చేసుకున్నాననమాట. ఆ టమాటో ప్యూరీ కూడా ఇందులో వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఆ టమాటో పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకున్న తర్వాత ఈ విధంగా మూత తీసేసి ఇందులో మనం ముందుగా హాట్ వాటర్‌లో సోక్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్, ఆ మీల్ మేకర్‌లో వాటర్ మొత్తం పిండేసి ఆ మీల్ మేకర్ ఇందులో వేసుకోవాలి. అలాగే ఆయిల్‌లో ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు కూడా వేసేసి ఇప్పుడు ఇందులో స్పైసెస్ అన్నీ కూడా అంటే కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, నేను ఆనియన్స్ మగ్గించుకుంటున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేశాననమాట. అందుకని ఉప్పు కొంచెం తగ్గించి వేసుకున్నాను. అలాగే సరిపడినంత కారం, ధనియా పొడి, కొంచెం జీరా పౌడర్ కూడా వేసి వీటన్నింటిని ఒక్కసారి మంచిగా కలిపేసి ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసి మూత పెట్టేసి కూర దగ్గర పడే వరకు ఉడికించుకుంటే మీల్ మేకర్ ఆలు కర్రీ రెడీ అవుతుందండి. లాస్ట్‌లో అంటే మీరు కర్రీ అయిపోతుంది అనే టైంలో కొంచెం 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటే, గరం మసాలా గాని, లేదంటే చికెన్ మసాలా గాని యాడ్ చేసుకుంటే, ఆ మసాలా ఫ్లేవర్‌తో ఈ కర్రీ చాలా బావుంటుంది. ఇప్పటి వరకు మీరు ట్రై చేసి ఉండకపోతే గనక తప్పకుండా ట్రై చేయండి. నేను ఈ కర్రీ క్వాంటిటీ కొంచెం ఎక్కువే తయారు చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నైట్ ఎలాగో టిఫిన్ తయారు చేసుకుంటాం కదండీ! మండే, సాటర్డే, ఫ్రైడే ఈ 3 డేసు ఇంక నైట్ టైమ్‌లో ఎక్కువగా టిఫిన్సే తయారు చేసుకొని తింటామనమాట. ఈరోజు నైట్ ఇంక చపాతీ తయారు చేద్దాము అని కర్రీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుంటున్నాననమాట. వాటర్ వేసి ఈ విధంగా దగ్గరగా ఉడికించుకున్న తర్వాత, ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశానండి. గరం మసాలా గాని, లేదంటే చికెన్ మసాలా గాని యాడ్ చేసుకుంటే, మనకి ఆ మసాలా ఫ్లేవర్‌తో కర్రీ చాలా బావుంటుంది. ఇది చాలా తొందరగా కూడా ఉడికిపోతుందండి. మీల్ మేకర్ ఉడకడానికి గాని, బంగాళదుంప ఉడకడానికి గాని పెద్దగా టైం పట్టదు. దట్టు మనం బంగాళదుంప ముక్కల్ని ఫ్రై చేసాం కాబట్టి, ఇంకొంచెం ఫాస్ట్‌గా చాలా మెత్తగా ఉడికిపోతాయనమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. వేడి వేడి రైస్‌లోకి, రోటీస్‌లోకి, పూరీలోకి, బిర్యానీ ఐటెమ్స్‌లోకి ఈ కర్రీ చాలా బావుంటుంది. ఇప్పటి వరకు మీరు ట్రై చేసి ఉండకపోతే గనక తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు పిల్లలకి, హస్బెండ్‌కి లంచ్‌లోకి నేను సింపుల్‌గా ఈ కర్రీ అయితే తయారు చేశాను. ఇంకా పిల్లలు, హస్బెండ్ వచ్చే ముందు రైస్ వేడి వేడిగా తయారు చేస్తాను. అంటే కుక్కర్‌లో పెట్టేస్తాను కదండీ! వాళ్ళొచ్చే ముందు పెడతాను. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నాగుల చవితి చాలా సింపుల్‌గా ఇంటి దగ్గరే నేను ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఈ వీడియో ఈరోజే ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ చేయడానికైతే ట్రై చేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు టైం 10:30 అయింది. మార్నింగ్ ఎర్లీగా లేచి పూజ అవి చేసేసుకున్నాను గదా! ఇంక వంట పని కూడా కంప్లీట్ అయిపోయింది. 10:30 అయిందనమాట. సాహితీ, సాత్విక్ ఇద్దరు రావడానికి ఇంకా టైం పడుతుంది కదండీ! ఈలోపు వీడియో ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ చేస్తాను. మీరు నాగుల చవితి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు? పుట్ట దగ్గరికి వెళ్లారా? పాలు పోసారా? సిమ్లి తయారు చేసుకున్నారా? తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మన సైడ్ చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి కదండీ! సో, జాగ్రత్తగా ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.